హాయ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి లైఫ్లో బోల్డ్ అండ్ మెమొరీస్ ఉంటాయి కదా, వాటిని దాచుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. బట్ ఫొటోస్ కాకుండా థింగ్స్ ఎలా ప్రిజర్వ్ చేయగలం అని అనుకుంటున్నారా? రెజిన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. రెజిన్లో మనం చాలా థింగ్స్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. లైక్ సమ్వన్స్ ఫస్ట్ మెమొరీస్, అంటే బేబీ యొక్క అల్ట్రా స్కాన్ ఫోటో అండ్ ఫస్ట్ ఫోటో, వాళ్ళ యొక్క అంబ్లికల్ కార్డ్, లేదంటే వాళ్ళు యూస్ చేసిన ఫస్ట్ బ్రేస్లెట్స్, బ్యాంగిల్స్, ఇట్లా చాలా వాళ్ళ యొక్క మెమొరీస్, థింగ్స్, డీటెయిల్స్ అన్నీ చేసుకోవచ్చు. అండ్ సమ్వన్ స్వీట్ మెమొరీస్, అంటే మ్యారేజ్లో వాడే పూలదండలు, తాళి, మెట్లు, బ్యాంగిల్, మనం ఏదైతే మెమొరీగా పెట్టుకోవాలనుకుంటున్నామో ప్రతి ఒక్కటి కూడా ఇందులో ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అండ్ సమ్వన్స్ లాస్ట్ మెమొరీస్, కొందరు మన జీవితంలో లేకపోయినా వాళ్ళ యొక్క మెమొరీస్ ఉంటే బాగుంది కదా అనిపిస్తుంది. వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అండ్ వీడియోలోకి వచ్చేస్తే ఇది నా ఫస్ట్ ఆర్డర్. ఇది వాళ్ళ పాప కోసం కస్టమైజ్ చేస్తున్నారు. వాళ్ళ రిక్వైర్మెంట్ వచ్చేసి పింక్ బ్యాక్గ్రౌండ్ కావాలి అని అడిగారు. సో ఇప్పుడు నేను దానికోసం అని బేస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది నేను ఎపాక్సీ బ్రాండ్ 3:1 రేషియో రెజిన్ వాడుతున్నాను. మనం 3:1 రేషియో ప్రకారం రెజిన్ని మెజర్ చేసుకొని బబుల్స్ రాకుండా మెల్లగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ని యాడ్ చేసుకొని ఆ కలర్ బాగా మొత్తం కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. బబుల్స్ రాకుండా చూసుకోవాలి. తర్వాత ఒకసారి మౌల్డ్ని క్లీన్ చేసుకొని సెల్లో టేప్తో క్లీన్ చేసుకోవచ్చు. మనం మౌల్డ్ని ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే, డస్ట్ పార్టికల్స్ ఏం లేకుండా చూసుకొని మన ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ని ఆ మౌల్డ్లో వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ వేసిన లిక్విడ్లో క్లాస్లో ఉన్నప్పుడు అది పిగ్మెంట్ నాకు సరిపోయింది అనిపించింది. బట్ మౌల్డ్లో వేయగానే లైట్ అయిపోయింది. సో నేను మళ్ళీ సెకండ్ లేయర్ వేసాను, దానికోసం కలర్ బాగా వస్తుందని. అండ్ బబుల్స్ పోవడం కోసం అని బ్లో టార్చ్ యూస్ చేశాను. అండ్ దీన్ని క్యూరింగ్ టైం వచ్చేసి 24 hours. లెట్స్ లీవ్ ఇట్ ఫర్ 24 hours. చూద్దాం రిజల్ట్ ఎలా వస్తుందో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. ఫాలో మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.